అంటే అడవికి వెళ్ళి ఉసిరికాయ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా, సముద్రానికి వెళ్ళి ఉప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా, రెండూ తీసుకొచ్చి ఎవరో మన చేతిలో పెడితే తినేయడం తేలిక కదా. అలాగే వేదం చదవకుండా, శాస్త్రం చదవకుండా, పురాణాలు చదవకుండా, ఏ గ్రంథాలు చదవకుండా మరి ఇష్టం వచ్చిన మనం చదువుకుంటున్న ఇవాళ ప్రవచనకర్తల రూపంలో భగవంతుడు మనకు పంపించాడు అంటే అది మనకి అర్థలామలకం. మేము చదివి మీకు చెబుతూ ఉంటాం, మీరు అదృష్టవంతులు. అవన్నీ మేము చదువుతూ ఉంటాం, మీ జీవితానికి అన్వయించి చెబుతూ ఉంటాం. కనీసం ఆ అన్వయించుకుని చెప్పేటువంటి సమయంలోనైనా పూర్తి శ్రద్ధతో కనుక వింటే ఖచ్చితంగా ఏ జీవితంలోనూ దుఃఖం అనేది ఉండదు. నేను మీకు ఈ ప్రవచనం కారణంగా సంతానం కలుగుతారని, సంపద కలుగుతుందని, మీరు ఐశ్వర్యం పెరుగుతుందని, ఆయుర్దాయం పెరుగుతుందని ఇటువంటి పిచ్చి వాగ్దానాలు ఏవీ చేయను. కానీ మీరు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగేటువంటి స్థితి వస్తుందని నేను వాగ్దానం చేస్తాను ఖచ్చితంగా. ఇది వింటే మీకు ధైర్యం ఏర్పడుతున్నాను. జీవితాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి మనకి. ఆ ధైర్యం ఉంటే సంతోషంగా జీవించవచ్చు. ఏ మతమైనా ఏ శాస్త్రమైనా మనకి నేర్పవలసింది రెండే. మూడో విషయం మనకు కల్లా బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, వెళ్ళిపోయేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవాలి. ఏ చివరి కోరికతో వెళ్ళిపోకూడదు. చివరే కోరిక. మళ్ళీ చివరి కోరిక ఏమిటి? చివరే కోరిక అంటే చివరి కోరిక అంటూ ప్రత్యేకంగా ఉండదు. ఆ చివరే కోరిక కావాలి అంటే ఉన్న కొద్దిపాటి కోరికలు ఏమైనా ఉంటే ఈ లోపు ఏదో తీర్చేసుకోవాలి. దురాశలకి దుర్దశలకి పోకుండా తీర్చేసుకోవాలి. అందుకే మన పండుగలో వాటిని తీరుస్తారు. ఎలాగా?